వెల్కమ్ టు 108 టీవీ తెలుగు. నా పేరు గౌరీ. ఆయుష్మాన్ భారత్ 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ను పొడిగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఇటీవల ఆమోదించింది. ఈ సీనియర్ సిటిజన్లు ఇప్పుడు వారి ఆదాయంతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కవరేజీకి అర్హులు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రారంభమైనప్పటి నుండి దాని లబ్ధిదారుల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. ఈ పథకం ప్రారంభంలో 10.74 కోట్ల పేద మరియు బలహీన కుటుంబాలను కవర్ చేసింది. ఇది భారతదేశంలోని దిగువ 40% జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రభుత్వం తెలిపింది. జనవరి 2022లో భారత ప్రభుత్వం 2011 జనాభా కంటే 11.7% దేశ జనాభా పెరుగుదలను పరిగణలోకి తీసుకుని లబ్ధిదారుల స్థావరాన్ని 12 కోట్ల కుటుంబాలకు విస్తరించింది. ఇంకా ఈ పథకంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 37 లక్షల మంది ఆశాలు, ఏడబ్ల్యూలు మరియు ఏడబ్ల్యూహెచ్లు మరియు వారి కుటుంబాలు ఉన్నాయి. వారికి ఉచిత ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందిస్తోంది. మిషన్ను ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఏబిపిఎంజేఐవై ఇప్పుడు దేశవ్యాప్తంగా 70 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల పౌరులందరికీ 5 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది అని ప్రభుత్వం విడుదల చేసింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఎవరు అర్హులు? ఇప్పటికే ఏబిపిఎంజేఐవై కింద కవర్ చేయబడిన కుటుంబాల్లో భాగమైన సీనియర్ సిటిజన్లు తమ కోసం సంవత్సరానికి 5 లక్షల వరకు అదనపు టాపప్ కవర్ అందుకుంటారు. వారు 70 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఇతర కుటుంబ సభ్యులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. ఈటీ నివేదిక ప్రకారం 70 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న ఇతర సీనియర్ సిటిజన్లకు కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి 5 లక్షల వరకు కవర్ అందించబడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్, ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ లేదా ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ల నుండి ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు తమ ప్రస్తుత పథకాన్ని కొనసాగించవచ్చు లేదా ఎంచుకోవచ్చు. ఏబిపిఎంజేఐవై ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లేదా ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ పథకం కింద కవర్ చేయబడిన 70 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్లు ఇప్పటికీ ఏబిపిఎంజేఐవై కింద ప్రయోజనాలకు అర్హులు అని కూడా స్పష్టం చేయబడింది. కుటుంబ ప్రాతిపదికన 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కవరేజీని అందించడం ద్వారా 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లతో సహా దాదాపు 4.5 కోట్ల కుటుంబాలకు ఈ కార్యక్రమం ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కోసం దరఖాస్తు చేయడానికి అర్హత ఉన్న వ్యక్తులు ఈ దశలను అనుసరించాలి. abdm.gov.in వద్ద అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. మీ ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ని పిఎంజేఏవై కియోస్క్ ధృవీకరించండి. కుటుంబ గుర్తింపు రుజువులను సమర్పించండి. ప్రత్యేకమైన ఏబిపిఎంజేఐవై ఐడితో మీ ముద్రిత ఈ కార్డును పొందండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వివిధ ఆరోగ్య సంరక్షణ ఖర్చులకు సమగ్ర కవరేజీని అందిస్తుంది. వీటితో సహా వైద్య పరీక్షలు, చికిత్సలు మరియు సంప్రదింపులు, ప్రీ హాస్పిటలైజేషన్ కేర్, ప్రవేశానికి 3 రోజుల ముందు వరకు మందులు మరియు వైద్య సామాగ్రి, నాన్ ఇంటెన్సివ్ మరియు ఇంటెన్సివ్ కేర్ సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలు మరియు ప్రయోగశాల పరిశోధనలు, అవసరమైతే మెడికల్ ఇంప్లాంట్లు, ఆసుపత్రిలో చేరే సమయంలో వసతి మరియు భోజనం, చికిత్స సమయంలో సంభవించే సమస్యలు, డిశ్చార్జ్ అయిన తరువాత 15 రోజుల వరకు ఆసుపత్రి తరువాత తదుపరి సంరక్షణ.